ఇది కడుపులోకి మందు పెట్టింది, నా కొడుకు ముందు పెట్టింది, ఇది నా మొగుడికి ముందు పెట్టారు, ఎట్టగరా ఏంట్రా భగవంతుడా అని చెప్పి మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్. ఇదిగో ఇదేను. ఇక ఏది చేతిలో చేసినా కానీ ఉపయోగం ఏమి ఉండదు. ఇది ఈ ఆకు చూడండి, ఇది గట్ట ఎర్రగా ఉండిద్ది. ఈ చెట్టు పత్తి చెట్టు అంటారు దీన్ని. వీటిలో 2 రకాలు ఉంటాయి. పొలంలో పండించే పత్తి వేరు, ఈ చెట్టు ఇది వేరు అనమాట. ఇది గిట్ట ఇక్కడ ఇది గట్ట ఎర్రగా ఉండింది. ఇది కనుక మనం అరిచేతిలో పసరపిండి, అరిచేతిలో మామూలుగా మనం అరిచేతిలో పసర పోసి చూస్తే కనుక ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంది. ఇది ఇలా ఉండేది ఫ్రెండ్. ఇది గుర్తుపెట్టుకోండి. కడుపులో ముందు పెడితే కనుక పత్తి చెట్టు ఈ ఆకు పసరే పోయాలి. పోస్తే కనుక చక్కగా గడ్డ కట్టిపోయిద్ది అనమాట. కడుపులో ముందు ఉంటే కనుక గడ్డ కట్టిద్ది. మన పెరుగు ఎలా గడ్డ కట్టిద్ది, ఆ రేంజ్లో గడ్డ కట్టిద్ది. ఇది ఎట్లా ఉండిద్ది అనమాట చెట్టు. గుర్తుపెట్టుకోండి, గడ్డ కట్టిద్ది. ఇక ఇది ఈ చెట్టు అయితేనే మీకు ఫలితం అనేది కనపడిద్ది ఫ్రెండ్. మీకు నచ్చితే కనుక ఒక లైఫ్ అయితే పడుతుంది. కడుపులో ముందు పెడితే కనుక అరిచేతిలో పసర పోస్తే ఆ పసర అనేది గడ్డ కట్టిద్ది. ఆ గడ్డ కడితే కనుక కడుపులో ముందు ఉండటేనే కష్టపడి సులువుగా అయిపోద్ది, తెలుసుకుంటాకి సులువు అయిద్ది అనమాట. అప్పుడు కక్కియచ్చు. అరిచేతిలో పసర తీసి ఈ పసర పోస్తే కనుక కడుపులో ముందు ఉంటే కనుక కంపల్సరీగా గడ్డ కట్టేసిద్ది. నచ్చితే కనుక ఒక లైఫ్ అయితే పట్టండి.